వెల్కమ్ టు ద ఛానల్. మీకు ఆకలిగా ఉందా? అయితే ఇంట్లో ఎవరు లేనప్పుడు ఇలా ట్రై చేయండి. ఈజీ అండ్ ఫాస్ట్గా అయిపోయే టమాటా ఎగ్ పులావ్ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 3 eggs బ్రేక్స్ చేసి వేసుకోండి. తర్వాత కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అంటే ఉప్పు కారం కలిసే వరకు. సో ఇప్పుడు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని అది వేడైన తర్వాత మనం కలిపెట్టుకున్న ఎగ్ని అందులో పోసుకోండి. లైట్గా బ్రేక్ చేయండి, లైక్ అండా బుర్జీ లాగా. బ్యాచిలర్స్గా ఉన్నప్పుడు రైస్ కుక్కర్లో రైస్ పెట్టుకొని కర్రీస్ బయట తెచ్చుకుంటే అయిపోతుంది కదా అని అనిపిస్తుంది. బట్ ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫస్ట్ టైం కదా, కొంచెం కారం అటు ఇటు అయినా పర్లేదు, టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు అండా బుర్జీ కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్లో కొంచెం ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. వేడైన తర్వాత 2 ఇలాచీలు, కొంచెం సాజీర, 3 లవంగాలు, దాల్చిన చెక్క, కొంచెం జీలకర్ర, బిర్యానీ ఆకులు వేసుకొని లైట్గా కలుపుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి. అవి కొంచెం రెడ్డిస్ వచ్చిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి. దాని తర్వాత కొంచెం పసుపు, ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకోండి. తర్వాత కట్ చేసుకున్న టమాటాలు వేసుకోండి, బాగా మిక్స్ చేసుకోండి. టమాటాలు ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకొని మిక్స్ చేసుకోండి. పక్కకు పెట్టుకున్న ఎగ్ బుర్జీ అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత వాటర్ పోసుకోండి. నేనైతే 1.5 గ్లాస్ రైస్కి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకున్నా. లైట్గా మిక్స్ చేసుకొని సాల్ట్ ఉందో లేదో చెక్ చేసుకొని పక్కన కడిగి పెట్టుకున్న రైస్ వేసుకున్నా. కొంచెం మిక్స్ చేసుకొని రైస్ కుక్కర్లో అయితే 2 విజిల్స్ వచ్చే వరకు చూడండి. సో 2 విజిల్స్ వచ్చాయి. సో ఇప్పుడు చూద్దాం టమాటా ఎగ్ పులావ్ ఎలా ఉందో. సో ఇప్పుడైతే రైస్ కుక్ అయిపోయింది. వేడి వేడి ఎగ్ టమాటా పులావ్ ఇప్పుడు తిని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. సూపర్. ఇంట్లో ఎవరు లేనప్పుడే కాదు, అందరు ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేయండి. కొంచెం స్పైస్ తగ్గిస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.